హాయ్ అండి, వెల్కమ్ టు సౌమ్య వ్లాగ్స్. ఈరోజు ఆలుగడ్డ పచ్చడి ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఇది మన సౌత్ సైడ్ కంటే కూడా నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ అన్నమాట. 2-3 విధాలుగా ఈ పచ్చడిని పట్టుకుంటారు. ఒక విధానం ట్రెడిషనల్ వేలో ఈరోజు పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ఇక్కడ వాటర్ తీసుకున్నాను. దాంట్లో కల్లుప్పు వేసుకోవాలి. బేబీ పొటాటోస్తో పట్టాలండి. నా దగ్గర అవైలబుల్ లేదు, అందుకని కొంచెం చిన్న సైజు ఉన్న బంగాళదుంపను తీసుకొని అది ఒక 5 నిమిషాల పాటు ఆ ఉప్పు వేసి నీళ్ళల్లో నానబెట్టాక అది రుద్ది కడగాలి. అలా కడిగినవి ఒక 1 అవర్ పాటు ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని పసుపు వేసుకొని ఉడకపెట్టి తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఈ ఆలుగడ్డ ఏవైతే ఉన్నాయో ఆరిపోయాక చెమ్మ లేకుండా ఉన్నప్పుడు ఒక ఫోక్ తీసుకొని దానికి హోల్స్ చేసుకోవాలి. ఇలా హోల్స్ చేసుకున్న దాన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ పొటాటోస్ అనేది లో నుండి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకుంటేనే బంగాళదుంప అనేది లోపల వరకు ఉడికి పచ్చడి అనేది మంచిగా తయారవుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, మన రుచికి సరిపడా ఉప్పు, ఒక 3 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ మెంతిపొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆలుగడ్డను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒకవేళ ఉప్పు కారం అనేది సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి, చెక్ చేసుకొని. ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ పచ్చడి రెడీ అయిపోయినట్టే. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.